భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఆపరేషన్ సింధూర్కు ప్రతిగా దాయాది సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుతోంది. వీటిని భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో శత్రు దేశానికి చెందిన పలు సైనిక పోస్టులను భారత్ దళాలు ధ్వంసం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచానిదంతా ఒకదారి నాదొకదారి అన్నట్లు వ్యవహరించే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ సపోర్ట్ ఎవరికి అనేది ఉత్కంఠ రేపుతోంది. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం నడుస్తోంది. భారత త్రివిధ దళాలు పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తున్నాయి. భారత్ నేవీ దెబ్బకు కరాచీ పోర్ట్ ధ్వంసమైంది. పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో మిసైల్స్ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం మధ్యలో తాము కలుగ చేసుకోబోమని స్పష్టం చేశారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిస్థితులు చక్కబడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాలను యుద్ధం ఆపమనే స్థితిలో అమెరికా లేదని అన్నారు. ఇక భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణంపై కొన్ని రోజుల క్రితం రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జకరోవా స్పందించారు. రెండు దేశాల మధ్య పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేలా రెండు దేశాలు చర్యలు తీసుకోవాలని అన్నారు. అమెరికా, రష్యాతో పాటు మరికొన్ని దేశాలు కూడా యుద్ధ వాతావరణంపై స్పందించాయి. ఈ దేశాలు మొత్తం యుద్ధం మొదలు కానప్పుడు స్పందించాయి. ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో నార్త్ కొరియా మద్దతుపై మీడియాలో, సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రపంచం మొత్తం ఒక తీరు, మేము ఒక తీరు అనే నార్త్ కొరియా ఈ యుద్ధంలో ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది? పాకిస్తాన్కా లేక ఇండియాకా అన్నది ఆసక్తికరంగా మారింది. నార్త్ కొరియాతో ఇండియాకు మంచి సంబంధాలున్నాయి. 1962 నుంచి ఆ సంబంధాలు కొనసాగుతున్నాయి. చాలా సందర్భాల్లో నార్త్ కొరియాకు మానవతా దృక్పథంతో ఇండియా సాయం చేసింది. అదేవిధంగా నార్త్ కొరియా కూడా ఇండియాకు సాయం చేసింది. డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అని పిలువబడే నార్త్ కొరియాకు ఇండియాకు మధ్య చాలా ఏళ్ల పాటు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి పలు ఒప్పందాలు జరిగాయి. వాణిజ్యపరంగా కూడా రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. 2004లో భారతదేశంలో సునామీ వచ్చినప్పుడు నార్త్ కొరియా $30,000 ఆర్థిక సాయం చేసింది. కరోనా సమయంలో ఇండియా నార్త్ కొరియాకు అండగా నిలిచింది. వైద్యపరమైన సాయం అందించింది. ఇక 1970 నుంచి 1990 వరకు పాకిస్తాన్, నార్త్ కొరియాకు మధ్య మంచి సంబంధాలు ఉండేవి. మరీ ముఖ్యంగా మిలిటరీ, న్యూక్లియర్ కోఆపరేషన్ విషయంలో సంబంధాలు బాగా ఉండేవి. అయితే గత కొన్నేళ్ల నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. కిమ్ జాంగ్ ఉన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పాకిస్తాన్ కంటే ఇండియా వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఒకవేళ మద్దతు అవసరం అన్నప్పుడు కిమ్ జాంగ్ ఉన్ ఇండియా వైపు నిలబడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.